ఫేమస్ కావడం కాదు, విలువైన మనిషి కావడం చాలా ముఖ్యం. ఈరోజు ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీ ఫోన్లో ఎక్కువ ఎవరు కనిపిస్తున్నారు? సో డ్రింక్స్ చేతిలో పట్టుకున్న వాళ్ళ, లేకపోతే అమ్మాయిల్ని ఏదో కామెంట్ చేసుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళ, లేకపోతే కులం మతం మీద దూషణలు లొల్లి పెట్టేటోళ్ళ, లేకపోతే వాళ్ళకి యాక్చువల్గా లక్షలలో ఫాలోవర్స్ ఉంటారు కానీ నిజంగా వాళ్ళు గొప్ప వాళ్ళ. సో ఈ వీడియో ఎవరిని టార్గెట్ చేయడానికి కాదు, మన ఆలోచనలు మార్చుకోవడానికి. సో ఈరోజు యువత ఎక్కువ సమయం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్లో గడుపుతున్నారు. అల్గారిథం ఏంది ఒకటే చూపిస్తుంది, అది ఎవరు ఒరుతున్నాడు, ఎవరు అరుస్తున్నాడు, ఓకే, సో ఎవడు లొల్లి పెట్టిస్తున్నాడు, వివాదం సృష్టిస్తున్నాడు, ఎవడు షాకింగ్ కంటెంట్ ఎవడు ఇస్తున్నాడు అనేది మాత్రమే చూస్తుంది. విలువలు కాదు, వ్యూస్ మాత్రమే అక్కడ నడిచేది. అందుకే శాంతంగా మాట్లాడే వాళ్ళు కనిపించరు. ఓకే, సో ఒరుతూ పిసపిస చేసే వాళ్ళకే వైరల్ అవుతారు అన్నమాట. సో వైరల్ ఈజ్ ఈక్వల్ టు సరైన దారి అని అనుకుంటే మాత్రం పొరపాటు. యూత్ బీ కేర్ఫుల్. ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్లు చూపించేది సో ఇదే ట్రూ మగతనం అనే దాన్ని తప్పుదారులు చూపిస్తారు. సో అమ్మాయిలపై అవమానకరంగా వ్యాఖ్యలు మాట్లాడడం, డ్రింక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టేటస్ అని, కులం మతం మీద జోకులు. యువతకి ఏం నేర్పుతుంది? గౌరవం అంటే బలహీనత అని, అహంకారం పవర్ అని చెప్పేసి, బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ బోర్గా ఫీల్ అవుతున్నారు చాలామంది. ఇది ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇది మానసిక విషం. సో ట్రూత్ ద ట్రూత్ దే హైడ్. ఇన్ఫ్లుయెన్సర్స్ హైడ్ చేసే ట్రూత్ ఏంటి తెలుసా? కెమెరా ఆఫ్ అయిన తర్వాత వాళ్ళకి దగ్గర డబ్బులు ఉండవు, గౌరవం ఉండదు, ఫాలోవర్స్ నిజమైన ఫ్రెండ్స్ కాదు. ప్రతిరోజు వాళ్ళకి కావాల్సింది కొత్త వివాదం, ఎక్కడుందా అని ఎదుర్కొంటున్నారు. ఫ్రెండ్ వాడితే వాళ్ళు కూడా మాయమవుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఫేమ్ అనేది అద్దెలు లాంటిది, రెంటెడ్ హౌస్ లాంటిది. అది ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఖచ్చితంగా పోతుంది. సో నిజమైన మంచి వాళ్ళు ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తారు, ఉమెన్ని రెస్పెక్ట్ చేస్తారు. కులం మతం కంటే హ్యుమానిటీ అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు. తర్వాత రోజు డైలీ సైలెన్స్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కెమెరా ముందు కాదు, జీవితంలో నిజాయితీగా ఉంటారు. వాళ్ళు వైరల్ కాకపోవచ్చు కానీ వాళ్ళ జీవితాలు స్టేబుల్గా, కామ్గా, అదర్ని ఇన్స్పైర్ చేసేలా ఉంటాయి. సో వాళ్ళకి ఫాలోవర్స్ కూడా తక్కువనే ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎవరిని కించపరచరు, ఎవరితో గొడవ పెట్టుకోవాలని ప్రయత్నం చేయరు. షో ఆఫ్ కూడా యాక్చువల్గా వాళ్ళు చేయరు. తప్పుడు ఫ్యాంటసీని అమ్మరు. సో వివాదం కూడా వాళ్ళకు అవసరం లేదు. సో నిశ్శబ్దంగా వెలిగే దీపం వైరల్ కాదు కానీ అది దారి చూపిస్తుంది. సో యువతకి ఒక్కటే మాట, మీరు ఫాలో అవుతున్న ప్రతి వ్యక్తి మీ ఆలోచనని తయారు చేస్తాడు. సో ఈరోజు రీలు, రేపు అలవాటు, ఎల్లుండి అదే మీ క్యారెక్టర్ అవుతుంది. జాగ్రత్త. మీ లైఫ్ని వ్యూస్ చేతిలో పెట్టకండి. సో ఫేమస్ కావడం ముఖ్యం కాదు, విలువైన మనిషి కావడం చాలా ముఖ్యం. సో ఈరోజు కాదు, 10 ఏళ్ళ తర్వాత మీ కుటుంబం, సమాజం గురించి గర్వపడాలా. అదే నిజమైన ఇన్ఫ్లుయెన్స్. యూత్ స్టే జాగ్రత్తగా ఉండండి. డోంట్ ట్రస్ట్ దిస్ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళ బారిన పడకండి. వీళ్ళు చేసేదే కరెక్ట్ అని మీరు అనుకుంటే మాత్రం ఇట్స్ యువర్ విష్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe and share this video.